హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఈ విలేజ్ వచ్చేసి చిల్కేపల్లి విలేజ్ అండి. సో ఈ విలేజ్ వచ్చేసి మనకి ముంబై హైవేలో కోహిర్ ఎక్స్ రోడ్స్కి జహీరాబాద్ నిమ్స్కి వెరీ నియర్ బై ఉంటుంది. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకు మెయిన్ ముంబై హైవే ఏదైతే ఉందో ముంబై హైవే కోహిర్ ఎక్స్ రోడ్స్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ విత్ రేరా అప్రూవల్ లేఅవుట్ మనకు వచ్చిందండి. సో ఆ లేఅవుట్ ఎంట్రన్స్లో ఉన్నాము. మనకి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నానండి. సో ఈ అప్రోచ్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంది. సో మనం ఇప్పుడు వెంచర్ లోపలికి వెళ్దామండి. వెంచర్ లోపలికి వెళ్దాము. చాలా పెద్ద వెంచర్ అండి, చెప్పుకోదగ్గ. అంటే ఈ లొకేషన్లో కోహిర్ ఎక్స్ రోడ్స్ జహీరాబాద్ దగ్గర ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి, ఒక హిల్ ఏరియా ఎన్విరాన్మెంట్ ఉండాలి అనుకునే వాళ్ళకి, పీస్ఫుల్ లొకేషన్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి లొకేషన్ అయితే 100% సజెస్ట్ చేయొచ్చండి మీరు. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గర ఉండి అయితే నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనం ఈ వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి మనం స్టార్ట్ అయ్యామండి. సో ఈ మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ వైడ్ రోడ్ అండి. సో మనకి 60 ఫీట్ వైడ్ రోడ్ ఇది మొత్తం కూడా. నేను మీకు 60 ఫీట్ వైడ్ రోడ్లో మీకు వెంచర్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. చాలా ప్రీమియంగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇందుట్లో మనకు 100 ఫీట్ రోడ్స్, మనకి 60 ఫీట్ రోడ్స్ కూడా మనకి వెళ్తున్నాయండి ఈ ప్రాజెక్ట్ నుంచి, మనకి యాజ్ పర్ డిటిసిపి లేఅవుట్ ప్రకారం. సో ఇందుట్లో మినిమం రోడ్ కనెక్టివిటీ సైజ్ వచ్చేసి మనకి 60 ఫీటు 40 ఫీటు, ఒక చోట 100 ఫీట్ కూడా ఉందండి. అదేంటంటే మనకి హై టెన్షన్ వెళ్ళటం వల్ల అక్కడ 100 ఫీట్ వేయడం జరిగింది. సో కొన్ని చోట్ల మనకి 33 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయండి. సో ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ది బెస్ట్, ఎవరైతే జహీరాబాద్ నిమ్స్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీకు లాంగ్లో, మీకు వీడియోలో ఎంతవరకు అయితే షార్ట్ అండ్ డెడ్ ఎండ్ కనపడుతుందో అంతవరకు కూడా ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. సో మనకి చాలా హిల్ టాప్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ అయితే మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. 150, 167, 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇందుట్లో ఎవరికైనా కూడా నార్త్ ఈస్ట్ కానీ, ఈస్ట్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ, 60 ఫీట్ రోడ్డుకి కానీ, 40 ఫీట్ రోడ్డుకి కానీ, 33 ఫీట్ రోడ్డుకి కానీ, అన్ని ఫేసింగ్స్లో అన్ని రోడ్లలో కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా కూడా లాంగ్ టైం మనకి నియర్ బై మనకి కోహిర్ ఎక్స్ రోడ్స్, మనకి జహీరాబాద్ నిమ్స్ ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉంటుందండి. ఇప్పుడు మీకు కనపడేటువంటి ఏదైతే మీరు వెంచర్ ఎంట్రన్స్లో చూసినటువంటి వీడియోలో, మీరు వెంచర్ ఎంట్రన్స్లో చూసినటువంటి చిన్న రోడ్ ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డు. డైరెక్ట్ ఫ్రమ్ కోహిర్ ఎక్స్ రోడ్స్ టువర్డ్స్ చిల్కపల్లి, ఈ వెంచర్ ముందు నుంచి డైరెక్ట్ జహీరాబాద్ నిమ్స్కి కనెక్ట్ అయ్యేటువంటి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి అది. సో ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అటాచ్ అయి ఉంటుంది. సో మనం హిల్ టాప్లోకి వెళ్తున్నామండి, ప్రజెంట్ పైకి వెళ్తున్నాము. సో చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా కూడా మీకు అంటే మనకి ఇందుట్లో ఇది వచ్చేసి డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ ఉంది. సో మనకి ఇక్కడ ఎవరైనా ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా ఓన్గా, అంటే ఒక 1000 గజాలు, 2000 గజాలు, 3000 గజాలు కొనుక్కొని చిన్న ఫామ్ లాంటిది కూడా చేసుకొని వీకెండ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, మనం అప్ ఏరియాకి వచ్చాము. నేను మీకు ఇంకా చూపిస్తానండి వీడియోలో అయితే. మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో అయితే కంటిన్యూ అవుతున్నానండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మీకు మొత్తం టోటల్ లేఅవుట్ అయితే నేను చూపిస్తున్నాను అండి. వెంచర్ మొత్తానికి ఒక హిల్ ఏరియా ఉందండి, హైట్ లొకేషన్. సో ఆ హైట్ లొకేషన్లో ఉండి నేను మీకు వీడియో అయితే చూపిస్తున్నాను, మీకు లొకేషన్ అయితే మొత్తం చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. ఎక్సలెంట్ ప్రాజెక్టు. మీకు ఎవరైనా కూడా జహీరాబాద్ నిమ్స్ దగ్గర లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకైతే ఇలాంటి లొకేషన్ చాలా బాగుంటుందండి. మనకి టోటల్ మనకి ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 50 మినిట్స్ టైం గ్యాప్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే
ఒక 1 అవర్ ట్రావెలింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో చుట్టుపక్కల మీకు ఏదైతే మాకు అరలు కనపడుతున్నాయి కదా లాంగ్లో, సో అవి నిమ్జికి కనెక్ట్ అయి ఉంటాయండి. సో పవర్ జనరేషన్ కోసం వాటిని అయితే అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకి పార్క్ లొకేషన్స్ నేను చూపిస్తున్నానండి. మీకు మొత్తం పార్క్స్ కనపడుతున్నాయి. కొంచెం లాంగ్లో ఏంటంటే రోడ్స్ కనపడుతుంటాయండి. సో మనం వచ్చిన రోడ్డు కూడా ఇదే అండి. మీకు ఏదైతే నియర్ బై కనపడుతుందో అంతవరకు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడైతే మీకు కర్బింగ్ స్టోన్స్ కనపడుతున్నాయో అంతవరకు కూడా ప్రాజెక్ట్ అయితే ఎక్స్పాండ్ చేసి పెట్టారండి వీళ్ళు. ఆల్మోస్ట్ ఇది 100 ఎకర్స్ ప్లస్ ఉంటుందండి. టోటల్ మనకి 100 ఎకర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. సో లాంగ్ టైం పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ అండి. మనకి ఇక్కడ నిమ్జ్తో పాటు ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. మీకు ముంబై హైవేలో ఎవర్ గ్రీన్ లొకేషన్ అండి ఇది. చిల్కపల్లి విలేజ్ కోహిర్ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉంటుందండి ఇది. సో అప్రూవల్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ అయితే రేర్ అప్రూవల్ ఉంది. దీనికి DTCP అప్రూవల్ కూడా ఉందండి. సో మనకి ఇందుట్లో పార్క్ ఏరియాస్తో పాటు క్లబ్ హౌసెస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్, మనకి రెస్టారెంట్స్, స్పా అన్ని ఆల్ దీస్ థింగ్స్ కూడా వీళ్ళు ఇందుట్లో, ఎందుకంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా, ఒక ప్రీమియం లేఅవుట్ని వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో మీరు మొత్తం చూడొచ్చండి. వీడియో అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ వెంచర్లో మీకు 80% అయితే నేను మీకు కవర్ చేయగలిగానండి. బట్ ఒక 20% మాత్రం కవర్ చేయలేకపోయాను. కానీ ఈ 80% కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి ప్రాజెక్ట్. మీకు అంటే స్టార్టింగ్ కాబట్టి మీకు కొంత గ్రీనరీ అనేది, అంటే పర్టికులర్గా అంటే గ్రీనరీ అంటే నేను మీకు గ్రాస్, మనకి అక్కడక్కడ పిచ్చి గ్రాస్ కనపడుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం కూడా మొక్కలు, సో అవి ఇవి మనకి పుట్టింగ్ వర్క్ అయితే నడుస్తుందండి. సో కంప్లీట్ సాయిల్ కూడా రెడ్ సాయిల్, ఇది మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ రెడ్ సాయిల్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ ఎటువంటి మొక్కనైనా కూడా, ఎలాంటిదైనా కూడా మీరు ఇందులో ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే మీకు వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్లో నాకు తెలిసి ఈ చుట్టుపక్కల లొకేషన్లో ఈ ప్రాజెక్టు ఉన్నంత హైజెనిక్గా, ఈ ప్రాజెక్ట్ ఉన్నంత హిల్ ఏరియా అంటే అప్ ఏరియాలో ఉన్నంత వేరే లేఅవుట్స్ అయితే లేవండి ఈ లొకేషన్స్లో. సో చాలా మంచి, అంటే ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇందులో. సో అది మీరు నాకు కాల్ చేసినప్పుడైతే నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఎందుకు ప్రైస్ చెప్పడం లేదంటే మాకు ఇంకా కన్ఫామ్ అవ్వలేదండి. మీరు నాకు కాల్ చేస్తే కనుక నేను 100% అయితే నేను మీకు కన్ఫామ్ చేస్తాను. మీకు ప్రైస్ అయితే కన్ఫామ్ చేస్తాను, యూ డోంట్ వరీ. సో ఇవి డీటెయిల్స్ అండి, ఇవి డీటెయిల్స్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమన్నా కావాలి, సో మనకి మనకి ఇందులో ఏమైనా బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. కాకపోతే ప్రైస్ కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి మనకి మోస్ట్లీ అవుట్ రేట్లో వెళ్ళటం బెటర్ అని అనుకుంటున్నామండి. మీరైతే అవుట్ రేట్లో వెళ్ళటమే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే 1-2 లక్షలకి లోన్లకి ఎవరు వెళ్ళరు కాబట్టి. సో ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలి, కోహిర్ ఎక్స్ రోడ్స్ దగ్గర, జహీరాబాద్ నింజు దగ్గర ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఇది సజెస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.